బాబా నమస్తే బాబు. చూస్తే చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మందు ఇస్తా అని చెప్పాడు. ఎలా ఉందంట మందు? బొచ్చులో ముందు ఎత్తున్నాడు ఆడికాడికి ఇడి మోసం 20 రూపాయలు ఇంకా పెంచాడు కోటర్కి. సీప్ మందు లేకుండా చేశాడు. తాగుబోతులు ఒకసారి ఓటు రెండోసారి ఎవరికి? బాబుకి మరి అందుకంటే చంద్రబాబు నాయుడు ఓట్లేసి గెలిపించారు కదా. గెలిపించారు. అంతకుముందు వాడు పగలు తెస్తాడు తగ్గిస్తాడు ఉన్నాము, వాడు పెంచాడు, వీడు మళ్ళీ పెంచాడు. ఈ తడ ఏం నా బొచ్చు ఉండదు ఎవరికి? చంద్రబాబుకి. ఏంటి అంత వ్యతిరేకత ఏంటి జనాల్లో? వ్యతిరేకం కాదు, ఇంకా రేటు పెంచుతున్నాడు. తాగుబోతులేం ప్రపంచం లేదు. 190 మంది తాగేవాళ్ళే. ఈడింగా పగలు తెస్తాడు, ఈయన గెలిపిస్తే ఈడింగా 20 పెంచుతాడు కోటర్కి. మరి నాణ్యమైన మందు ఎప్పుడు దొరికినా ఎప్పుడు కావాలండి? ఆయన పొందాం పాత బ్రాండ్ ఒకటి చూపిమాను, ఇంకా లోకల్ బ్రాండ్ తెస్తున్నాడు. మరి అందరూ జనాలందరూ కూడా మంచి మంది ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి విషయం కాదు. నేను పక్క 335 సంవత్సరం మంది అవుతున్నా. ఐవాడ్స్ సాయిల్స్ మా ఏమీ లేవు. ఇలా సొంత కంపెనీలు పెట్టుకోవడం, అమ్ముకోవడం, కోట్లు కోట్లు దూసుకోవటం. ఎవడైనా ఈడు ఇంకా 20 రూపాయలు పెంచాడు. మళ్ళీ వ్యతిరేకమైన తాగుబోతలు 190 మంది మన ఓటు. జగన్ పోయాడు కాదు, తాగుబోతులు 190 మంది వేయలే మన ఓటు. ఈసారి వేస్తారా మరి చంద్రబాబు నాయుడుకి? రేపు మందు రేటు తగ్గితే వేస్తారు. ముందారు 190 మంది ఉన్నారు తాగేవాళ్ళు. అది లెక్క. మరి ఇప్పుడు చూద్దాం పథకాలు ఎవరు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? ఏం వచ్చేలా ఆడు చేసిన పథకాలు ఏం చేసాడు? పథకాలు ఇస్తున్నాడు ఏమన్నా? 50 సంవత్సరాల పథకం ఇస్తున్నాడు, మాకు 53 వచ్చినాయి. ఏంది ఇచ్చేది? గెలిచేదాకా చెబుతాడు మాట, గెలిచిన తర్వాత అమ్మోడు ఏవుడు. అమరావతి కంప్లీట్ చేస్తా అంటాడుగా. అమరావతి చేసేయలేదు, అది ఒకటి ఒప్పుకుంటాంలే. అది చేస్తాడు. దేనికంటే అక్కడ అవసరం చెయ్యాలి. జగన్ లాగా తప్పుడు మాట మాట్లాడదులే. 3 ఊర్లకి రాజధాని చేస్తానని, 3 ఊర్లు రాజధాని అంటే రాష్ట్రం అమ్ముకోవాలి. అమరావతి చేయడం ధర్మం అది. అది పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడిన అతనితోటి మాకు వ్యతిరేకం. చిరంజీవి ఫ్యాన్స్ నేను. ఆయన అతను పిల్లలాగా ఉండాలి, కానీ నేను అతనితో మాట్లాడిన. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు? కొట్టడు కొడదు, అది లెక్క. 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీ జీవం 15,000 ఇస్తా అన్నాడు. ఏంది ఇచ్చేది? బొచ్చేయాలి. డబ్బులే పావులా 50 రూపాయలు తగ్గిన ఓట్ల బండ. ఈ మధ్య ఖజానా ఖాళీగా ఉందంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఖజానా ఖాళీ అంటే జగన్ మొత్తం ఖాళీ చేశాడు. పూడ్చుకోవాలి కదా, లాక్కోవాలిగా. బేస్మెంట్ ఇసుక లాక్కోవాలి. బండి వస్తే లాగుతాం కానీ లేత లాగలేం. తెలవదా చంద్రబాబు నాయుడికి అందుకతో హామీలు ఇచ్చే ముందు ఎలక్షన్లో ఏమయ్యా అవసరమయ్యా? ఉద్యోగం చేయగానే ఉంటావు, నేను బాగా చేస్తా పని అంటావు, 2 రోజులు బాగా చేస్తావు, 3 రోజులు చెయ్యు, చేరలేక ముందు అలాగా.